ఈరోజు డిసెంబర్ 19 షహీద్ ఆజం అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ మరియు వీళ్ళు భారతదేశ స్వాతంత్రం కోసం హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అని చెప్పేసి భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి గొప్ప పోరాట యోధులు. మరి అష్ఫాకుల్లా ఖాన్ గారికి షహీద్ ఆజం అని చెప్పేసి బిరుదు ఉండాలి. ఈయన ఉత్తరప్రదేశ్ నివాసి. మరి దేశ స్వాతంత్రం కోసం వీళ్ళు చేసిన పోరాటం అగ్నియుగంగా భారతదేశంలో వర్ధిల్లింది. వీరు కాకోరి రైలుని లూటీ చేసి భారత విప్లవోద్యమం కోసం, నిధుల సేకరణ కోసం వారు అనేకమైన త్యాగాలు చేయడం జరిగింది. అష్ఫాకుల్లా ఖాన్ గారు మరియు ముస్లిం అయినప్పటికీ కూడా ఈయన పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ అనే వ్యక్తి ఆర్య సమాజానికి చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరూ కూడా ఏకస్తులై ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు, ముస్లింలందరూ కూడా సర్వమత సౌత్రాతత్వంతో, పరమత సహనంతో మెలగాలని, మరి అదేవిధంగా స్వాతంత్రం వచ్చినాక డిసెంబర్ 19 ఈ సర్వమతానికి సంబంధించి, అన్ని మతాలకు సంబంధించి సామరస్య దినంగా పాలకులు ప్రకటించడం జరిగింది. మరి ఇవాళ వారి యొక్క స్ఫూర్తితో, వారి యొక్క అమరుల యొక్క స్ఫూర్తితో మనం ఈ దేశంలో ఫాసిస్టు పరిపాలనని వ్యతిరేకించడానికి, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి, ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం రాజ్యాంగబద్ధ వ్యతిరేక శక్తుల నుండి, ఫాసిస్టు పాలకుల చేతుల నుండి, వారి కబంధ హస్తాల నుండి భారత ప్రజాస్వామ్య వ్యవస్థను సంరక్షించడం కోసం స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశ పౌరుల యొక్క హక్కుల్ని కాపాడడం కోసం మనం కూడా ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆప్కి ఆవాజ్ రాష్ట్ర సమితి తరఫున ప్రజలకందరికీ సవినయంగా విన్నవించుకుంటున్నాము.